ఓం గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కథ ఏమిటంటే, గోదావరి స్నానానికి ఇద్దరు వృద్ధ దంపతులు వెళ్తారు. గోదావరి స్నానం చేసి వృద్ధ దంపతురాలు నది ఒడ్డుకి వచ్చేస్తుంది, గోదావరి ఒడ్డుకు వచ్చేస్తుంది. కానీ అతను మాత్రము నదిలో కొట్టుకుపోతాడు. గోదావరి నదిలో కొట్టుకుపోతూ ఉంటే తను, అయ్యో నా భర్త నదిలో కొట్టుకుపోతున్నాడు, ఎవరైనా కాపాడండి అని అడుగుతుంది. చాలామంది భక్తులు అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళతో అంటది కదా, కాపాడండి అంటే కాపాడదామని అనుకుంటారు వాళ్ళు. కానీ తను ఒక మాట ఏం చెప్తాదంటే, నా భర్త చాలా నిజాయితీపరుడు, ఎవరైనా అసత్యం ఆడినా నిజాయితీగా వాళ్ళ జీవితంలో ఏ తప్పు చేసినా నా భర్తను ముట్టుకున్నారనుకో భస్మం అయిపోతారు అని చెప్తుంది. నిజాయితీగా తప్పు చేయని వాళ్ళు మాత్రమే నా భర్తను కాపాడాలి అని చెప్తుంది తను. చెప్తే అందరూ భయపడిపోయి స్నానం చేసి ఒడ్డుపైకి వచ్చేస్తారు. కానీ ఒకతను మాత్రము తనని కాపాడడానికి వెళ్తాడు. మరి నువ్వు నిజాయితీగా ఏ తప్పు చేయకుండానే ఉన్నావని జీవితంలో అని తను అడుగుతుంది. ఫస్ట్ నేను కాపాడి వచ్చిన తర్వాత సమాధానం చెప్తా అని తను వెళ్ళి తనని కాపాడి వస్తాడు. కాపాడుతాడు, నదిలో దూరికి కాపాడి ఒడ్డుకు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత, నేను చేసిందే గంగా స్నానము, గంగా స్నానం చేసేదే మనం చేసిన పాపపుణ్యాలన్నీ ప్రక్షాళన అయ్యి మనకు మంచి జరగాలనే కదా, ఏ పాపమున్నా తొలగిపోతుంది కదా అని చెప్పేసి సమాధానం ఇస్తాడు. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని కథలు చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ కలగాలి అని అంటే మీరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా కొన్ని కథలు చెప్పడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది నాకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.